ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనల గ్రంథము 143వ సంకీర్తన 11వ చరణము. యెహోవా, నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము, నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పింపుము అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. యెహోవా, నీ నామమును బట్టి నన్ను బ్రతికించు అని చెప్పి దేవుని దగ్గర భక్తుడు ఇలాగ ప్రార్థన చేయొచ్చు ఉన్నాడు. ఆయన నామాన్ని బట్టే మనము జీవిస్తున్నాం. ఆయన చూపిన కరుణను బట్టే, ఆయన చూపిన కృపను బట్టే, ఆయన దయను బట్టి మనం బ్రతుకుతూ ఉన్నాం. ఆయన పేరుని బట్టి మనము నేటికి సజీవంగా ఉంటున్నాం. ఆయన నామంలో పాప క్షమాపణ, ఆయన నామంలో రక్షణ, ఆయన నామంలో స్వస్థత సమస్తము మనకి కలుగుతున్నది. అయితే ఆయన నామాన్ని బట్టి మనము నన్ను బ్రతికించని భక్తుడు ప్రార్థన చేయుచున్న రీతిగా మనము ఎప్పుడు కూడా నీ నామాన్ని బట్టి, ఆయన నామాన్ని మనం ఎల్లప్పుడూ స్మరిస్తూనే చెబుతూనే ఉండాలి. ఆయన నామాన్ని మనం చెబుతూనే ఉండాలి. ఎప్పుడు మన నోట ఆయన నామము ఎప్పుడు కూడా జపిస్తూ మనం ఉండాలి. ఎప్పుడైతే అలా మనం చేస్తూ ఉంటామో అప్పుడు దేవాతి దేవుడు ప్రతి విషయంలోనూ మనల్ని బ్రతికిస్తూ మనల్ని హెచ్చిస్తూ దేవుడు ఉంటాడు. అందులో రెండో భాగాన్ని చూసినట్లయితే, నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పింపుమని ఇక్కడ అన్న రీతిగా మనము శ్రమల నుంచి దేవాతి దేవుడు మనల్ని తప్పించినట్లు మనము భక్తుడు చేసిన రీతిగా మనము ప్రార్థన చేయాలి. ఎప్పుడు ఆయన నామాన్ని మనం స్మరిస్తూనే మనం ఉందాం. దైవాశీర్వాదములు పొందుదాం. దేవుని దీవులు పొందినట్లు, ఆయన నీతిని బట్టి మన యొక్క శ్రమల నుంచి మనం తప్పించబడినట్లు మనం ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ ఉదయకాల సమయం మందు మీరు మాతో మాట్లాడారు, అందరికీ స్తోత్రాలు. ఎవరైతే ఇలాగా వాగ్దాన్ని విని వాక్యాన్ని అనుసరించి ప్రార్థన చేస్తున్నారో ప్రార్థన ఆలకించండి. తీసుకున్న నిర్ణయాన్ని మీరు ముద్రించండి. అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందులో ఉన్న వారికి విడుదల, రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చి ప్రతి వారిని నీ రాకడకు సిద్ధపరచమని క్రీస్తు పేరిట వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.